అమరావతి రీస్టార్ట్ అంటూ ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాని మోదీ సైతం హాజరవుతున్న కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నా వైసీపీ అధినేత జగన్ ఎందుకు డుమా కొట్టారు? గతంలో 3 రాజధానులను ప్రతిపాదించిన వైసీపీ అమరావతి విషయంలో తాజా స్టాండ్ ఏంటి? రాజధాని విషయంలో వైసీపీ వైఖరిలో మార్పు వచ్చిందా లేక పాత మాట మీదే ఉందా? అసలు అమరావతి విషయంలో వైసీపీ నేతల ఆలోచన ఏంటి? అమరావతి రీస్టార్ట్ అంటూ కూటమి ప్రభుత్వం రాజధాని పునర్నిర్మాణ పనులను అట్టహాసంగా స్టార్ట్ చేసింది. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించారు. ఆయనతో పాటు రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపారు. ఆహ్వానం అందడంతో ఆయన వస్తారా రారా అన్న చర్చ నడిచింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లిపోవడంతో ఆ చర్చకు ఫుల్ స్టాప్ పడింది. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి విపక్ష నేత దూరంగా ఉండడంతో రాజధాని విషయంలో అసలు వైసీపీ స్టాండ్ ఏంటనే చర్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ 3 రాజధానుల దిశగా నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే పాలనా యంత్రాంగం విశాఖకు తరలడానికి ముందే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ప్రకటించి నిలిచిన పనులను తిరిగి ప్రారంభిస్తోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. రాజధానిగా కూడా అమరావతి మాత్రమే కొనసాగేలా చట్టబద్ధంగా ప్రయత్నాలను మొదలుపెట్టింది కూటమి సర్కార్. దీనికోసం ఇప్పటికే కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రధాని మోదీ హాజరైన అమరావతి పనుల రీలాంచ్ సభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేపట్టారు. దాదాపు 3 లక్షల మంది వరకు సభకు హాజరయ్యారని అంచనా వేస్తున్నారు. అమరావతి పనులు ప్రత్యేక పైలాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. దీంతో అధికారికంగా అమరావతి పనులు తిరిగి మొదలయ్యాయి. అయితే ఈ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించే విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పార్టీ వర్గాలు కూడా అసహనంతో ఉన్నాయట. మాజీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి సాధారణ అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారిని పంపడం, ఆయనతోనే ఆహ్వాన పత్రికను అందించడం సరైంది కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అయితే గతంలో 3 రాజధానులకు కట్టుబడి ఉన్న జగన్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నారా లేక ప్రజల స్పందనను బట్టి ఓ స్టాండ్ తీసుకోవచ్చని భావిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారిందట. గతంలోనే రాజధాని అమరావతి నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రభుత్వం భూదందా చేస్తోందని, లక్షల కోట్ల అప్పులతో రాజధాని నిర్మాణం చేపడితే ప్రజలపై భారం పడుతుందని వ్యతిరేకించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. అభివృద్ధిని ఒకే ప్రాంతానికి పరిమితం చేస్తే భవిష్యత్తులో విపరీత పరిణామాలకు దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతి రీలాంచ్లో కూడా విస్తరణ పేరిట మరో 44,000 ఎకరాలు పూలింగ్ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. దీంతో ఈ కార్యక్రమానికి దూరంగా ప్రస్తుతానికి మౌనంగా ఉండడమే మంచిదన్న ఆలోచనలో వైసీపీ ఉండి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పిలిచామన్నట్లు అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి స్థాయి వ్యక్తి వచ్చి ఆహ్వానించి వెళ్లడంపై కూడా వైసీపీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. వీటితో పాటు అమరావతి విషయంలో వైసీపీకి మరికొన్ని అనుమానాలుండొచ్చన్న లెక్కలేస్తున్నారు. వెయిట్ అండ్ సీ అన్నట్లుంటే కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందన్న ధోరణిలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు కనిపిస్తోంది. మరి రాబోయే రోజుల్లో రాజధాని అమరావతిపై వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది, ఏం జరుగుతుందనేది చూడాలి.